చేసుకోండి. ఈ రోజుటి ఎపిసోడ్లో నైని బాధగా పాట పాడుతుంది. ఇదంతా వింటున్న తిలోత్తమ నైని పాట పాడిన తర్వాత నైని జీవితంలో ఓడిపోతాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా బాధపడే పాటలు పాడుతూ ఉంటారు అని తిలోత్తమ అంటుంది. తిలోత్తమ అలా అనడంతో విశాల్ కూడా ఒక బాధపడే పాటనంతా కూడా తన బాధని ఆ పాటలో చెప్తాడు. దాంతో జాస్మిన్ తిలోత్తమ ఇద్దరూ కూడా చాలా కోపంగా విశాల్ సైడు చూస్తూ ఉంటారు. విశాల్ తన బాధనంతా కూడా ఆ పాటలో చెప్పేస్తాడు. నైనికి సపోర్టుగా విశాల్ కూడా బాధపడే పాటను పాడడంతో జాస్మిన్ చాలా కోపంగా అసలు ఈ నైనిని విశాల్కి దూరం చేద్దామనుకుంటే వీళ్ళిద్దరూ మాటిమాటికి ఏదో ఒక రకంగా దగ్గర అవుతూనే ఉన్నారు. వీళ్ళిద్దరినీ నేను దూరం చేస్తాను, చూస్తూ ఉండు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే తిలోత్తమ కూడా ఈ విశాల్ నైనిని నేను దూరం చేయాలి, వీళ్ళిద్దరూ మాటిమాటికి ఏదో ఒక విధంగా దగ్గర అవుతూనే ఉన్నారు, ఈ నైనిని వెంటనే విశాల్కి దూరం చేసేయాలి అని తను కూడా జాస్మిన్ లాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పక్క పోలీస్ చంద్రశేఖర్ ఏమో స్పృహ లేక అలాగే పడిపోయి ఉంటాడు. ఇంతలో పాటలు పాడడం అయిపోవడంతో పరశు అందరినీ పిలిచి ఫోటో సెషన్కి రెడీ అవ్వండి అని చెప్తూ ఉంటాడు. ఇదిగో ఫోటోగ్రాఫర్ ఇలా రావయ్యా అంటూ పిలుస్తూ ఉంటాడు. అయితే నైని మాత్రం జ్యూసులన్నీ కూడా గ్లాస్కి పోస్తూ ఉంటుంది. అవును పరశు, నువ్వు కరెక్ట్గా చెప్పావు, ముందు ఆ ఫోటోగ్రాఫర్ని పిలువు అని దురంధర కూడా అంటుంది. పూలమాలలు లేకుండా ఫోటోలేంటి, నేను వెంటనే పూలమాలలు తీసుకువస్తానుండండి అని జస్వంత్ చెప్తాడు. దాంతో నైని అది చూసేసి జస్వంత్ వెనకలే వెళ్తూ ఉంటుంది. ఇంతలో కొన్ని స్టిల్స్ తీయండి అంటూ ఫోటోగ్రాఫర్ని పరశు రెడీ చేస్తాడు. జాస్మిన్, నువ్వు వచ్చి ఇలా విశాల్ చేయిని పట్టుకొని నిలబడు అని దురంధర చెప్పటంతో జాస్మిన్ పక్కగా వచ్చి విశాల్ పక్కన నిలబడి చేయి పట్టుకొని స్టిల్ ఇస్తూ ఉంటే ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తూ ఉంటాడు. తర్వాత విశాల్ చాలా బాధగా ఫేస్ పెట్టి ఉంటే వల్లభ బ్రో స్మైల్ ప్లీజ్ స్మైల్ అంటూ విశాల్కి చెప్తూ ఉంటాడు. ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. అయితే విశాల్ మాత్రం నైని కోసం చుట్టూ కూడా వెతుకుతూ ఉంటాడు. నైని ఎక్కడ ఉన్నావు, అసలు నువ్వు నాకు కనపడడం లేదేంటి, నువ్వు ఒక్కసారి నాకు కనపడితేనే నేను మనశ్శాంతిగా ఉంటాను అని మనసులో అనుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయావు నైని అని అనుకుంటూ ఉంటాడు. అయితే నైని జస్వంత్ని ఫాలో అవుతూ పైకి వెళ్తుంది. జస్వంత్ పూలమాలల్ని తీసుకొని వాటి మీద విషం స్ప్రే చేస్తూ ఉంటాడు. ఈ పూలమాలలు ఇప్పుడు మీ సంగీత్ ఫంక్షన్లో మీ మెడల్లో వేస్తారు, తర్వాత నీ చావు వస్తుంది, నీ ఫోటోకి మళ్ళీ ఇవే పూలమాలలు వేస్తారు విశాల్ అని జస్వంత్ పైకి అంటూ వాటి మీద స్ప్రే చేస్తూ ఉంటాడు. అయితే నైని ఇదంతా కూడా చాటుగా మొత్తం వినేస్తుంది. తర్వాత జస్వంత్ ఆ 2 పూలమాలల్ని తీసుకొని వెళ్తాడు. నైని జస్వంత్కి కనపడకుండా చాటుగా నిలబడి ఉంటుంది. తర్వాత నైని, అంటే ఈ పూలమాలల్లో విషం కలిపారా, ఈ పూలమాలల్ని పీల్చుకుంటే విశాల్ బాబు చనిపోతాడు కదా, అయ్యో విశాలాక్షమ్మ తల్లి, ఈ ఘోరం జరగకుండా ఎలాగైనా ఆపు తల్లి అని నైని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. జస్వంత్ ఆ పూలమాలల్ని తీసుకొని వెళ్ళి విశాల్ మరియు జాస్మిన్ మెడల్లో వేయడానికి వెళ్తూ ఉంటాడు. తర్వాత ఈ పూలమాలని నేనే వేస్తాను విశాల్ మెడలో అని చెప్పటంతో అదేం భాగ్యం, వేయమని పరశు చెప్తాడు. దాంతో జస్వంత్ ఆ పూలమాలని విశాల్ మెడలో వేస్తాడు. తర్వాత ఇంకో పూలమాలని విశాల్ చేతికి ఇచ్చి ఈ పూలమాలని జాస్మిన్ మెడలో వేయి అని చెప్తూ ఉంటారు. ఇంతలో నైని మెట్ల దగ్గర నిలబడి ఆగండి అని గట్టిగా అరుస్తుంది. నైని పరిగెత్తుకుంటూ విశాల్ దగ్గరికి వచ్చి విశాల్ మెడలో ఉన్న పూలమాలని, విశాల్ పట్టుకున్న పూలమాలని రెండిటినీ కూడా తీసుకొని విసిరి పడేస్తుంది. ఈ పూలమాలల్ని మీరు వేసుకోకూడదు బాబుగారు అంటూ వాటిని విసిరి పడేయడంతో అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంటి ఇలా చేశావు అంటూ తిలోత్తమ నైని చెంపపై కొడుతుంది. తిలోత్తమ అలా నైనిని కొట్టడంతో ఏంటి తిలోత్తమ నువ్వు చేసిన పని అని జగదీష్ అరుస్తాడు. మీరు అడగడం నన్ను కాదు అడగాల్సింది, అసలు అది ఆ పూలమాలల్ని ఎందుకు తీసి పడేసిందో ముందు దానిని ప్రశ్నించండి అని తిలోత్తమ అంటుంది. అప్పుడు జగదీష్, ఎందుకమ్మా అలా చేశావు, ఎందుకు ఆ విధంగా చేయవలసి వచ్చింది అని జగదీష్ నైనితో అంటాడు. ఆ పూలల్లో విషం కొట్టారు బాబుగారు, ఆ పూలమాలల్ని వేసుకుంటే విశాల్ బాబుగారు చనిపోతారు, ముందు ఊపిరాడకుండా అయిపోతుంది, తర్వాత ప్రాణాలు పోతాయి, అందుకే నేను ఆ పూలమాలల్ని విసిరి పడేశాను అని నైని చెప్తుంది. ఏంటమ్మా నువ్వు చెప్తున్నది అని జగదీష్ అనడంతో ఆ పూలమాలలపై జస్వంత్ బాబుగారు విషం కొట్టటం నేను చూశాను బాబుగారు అని నైని చెప్తుంది.
అప్పుడు విశాల్ చాలా సీరియస్గా జస్వంత్ ఏంటమ్మా నువ్వనేది, అసలు నేనేంటి విషం కొట్టేది ఏంటి, నా చెల్లెలతోకి పెళ్ళవడం ఇష్టం లేదు కదా, నువ్వు అందుకే ఇదంతా మాట్లాడుతున్నావు కదా, నేనెందుకు విశాల్ ప్రాణాలు తీయాలనుకుంటాను అని జస్వంత్ అంటాడు. అప్పుడు జాస్మిన్ కూడా ఏంటి ఆంటీ, ఈ నైనికి విశాల్ని నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే ఇలా మాట్లాడుతోంది, ఏంటి ఇంకా స్ప్రే కొట్టావా అని జాస్మిన్ అంటుంది. నేను ఎందుకు కొడతాను, పూలమాలలు చాలా ఫ్రెష్గా ఉండాలని నేను వాటర్ స్ప్రే చేశాను అంతే, కావాలంటే వాటిని నేనే తీసుకొని వాసన చూస్తాను చూడండి, నా ప్రాణాలు పోతాయేమో మీరే చూడండి అని జస్వంత్ అంటాడు. వెంటనే జస్వంత్ అక్కడ కింద పడి ఉన్న పూలమాలల్ని రెండింటినీ కూడా తీసుకొని చూడండి, నేను చూస్తున్నాను, వాసన చూస్తున్నాను, నా ప్రాణాలు ఏమైనా పోయాయా చూడండి అంటూ కావాలనే వాసన చూసి అందరికీ కూడా చూపిస్తాడు. దాంతో నైని అది కాదు బాబుగారు అని చెప్పబోతుంది. అప్పుడు విశాల్ నువ్వు చాలు నైని, నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు, ఇక నువ్వు ఆపేయ్ అని విశాల్ అంటాడు. నైని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో దురంధర అయితే నైనిని ఇక్కడి నుంచి పంపించేస్తారా అని అంటుంది. నేను నైనిని ఎక్కడికి కూడా పంపించను, నైని దగ్గర ఉండి నా పెళ్లి చేయిస్తానని చెప్పింది, అంతవరకు నైని ఇక్కడే ఉంటుంది అని విశాల్ అంటాడు. తర్వాత జస్వంత్ నువ్వు నన్ను ఫాలో అవడం నేను చూశాను నైని, నేను కావాలనే ఇదంతా కూడా చేశాను, నీకు బాగా అయ్యింది కదా అని జస్వంత్ తనలో తాను అనుకుంటూ ఉంటాడు. నైని ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత పోలీస్ చంద్రశేఖర్ కోసం చిలక వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. తీరా చూస్తే పోలీస్ చంద్రశేఖర్ కారు చిలకకి కనపడుతుంది. పోలీస్ మామ జీపు ఇక్కడే ఉంది, కానీ పోలీస్ మామ ఇందులో లేడు, పోలీస్ మామ ఎక్కడికి వెళ్ళుంటాడా అని మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. కారు ఇక్కడే ఇలా ఈ పరిస్థితుల్లో ఉందంటే పోలీస్ మామకి యాక్సిడెంట్ అయినట్లుంది, ఎక్కడా అని చిలక ఆ చుట్టుపక్కల పరిసరాలు మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అయితే చిలక శివకి ఆ పోలీస్ చంద్రశేఖర్ కనపడిపోతాడు. అయ్యో, పోలీస్ చంద్రశేఖర్ మామకి యాక్సిడెంట్ అయ్యింది, ఇలా స్పృహలేని పరిస్థితుల్లో పడిపోయి ఉన్నాడు, ఈ పరిస్థితిని వెంటనే నైనికి చెప్పాలి అని చిలక మనసులో అనుకుంటూ ఉంటుంది. పోలీస్ చంద్రశేఖర్ పక్కనే ఫోన్ మరియు రిపోర్ట్స్ కూడా అలానే ఉంటాయి. వాటిని కూడా చిలక చూసి ఈ చంద్రశేఖర్ పరిస్థితిని వెంటనే చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంటి దగ్గర విక్రాంత్ మళ్ళీ పోలీస్ చంద్రశేఖర్ కోసం కాల్స్ ట్రై చేస్తూనే ఉంటాడు. నైని కూడా పోలీస్ అన్న ఎక్కడ ఉన్నాడో ఏంటో, నాకు రిపోర్ట్స్ ఇస్తానని ఇంకా ఇవ్వలేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఆ రిపోర్ట్స్ను చూపిస్తేనే బాబుగారు ఏదైనా నమ్ముతారు, ఇప్పుడు నేనేం చెప్పినా ఎవరు నమ్ముతారు, బాబుగారి ప్రాణాలు నేను ఎలా కాపాడుకోవాలి అని నైని ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇది ఈ రోజుటి